ఈ శుక్రవార దినమున మరి రిపబ్లిక్ డే రోజు దేవుడు మనల్ని అందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకొని తన సజీవుల లెక్కలో మనల్ని అందరినీ భద్రపరిచి ఈ శుక్రవార దినమున ఈ యొక్క యవనస్తుల యొక్క రిట్రీట్ జరగడానికి దేవుడు కృప చూపించిన విధానమును బట్టి మొట్టమొదట దేవునికి వందనములు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చినటువంటి మీకందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి నిన్నటి దినాన జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, ఒక అబ్బాయి ట్రైన్ కింద పడి చనిపోయాడు. కారణం ఏమిటి అని అడిగినప్పుడు మరి అక్కడ చెప్పినటువంటి వాళ్ళు సంగతి ఏంటంటే, అబ్బాయి వయసు వచ్చేసి కేవలము 18 సంవత్సరాలు మాత్రమే. ఎన్ని సంవత్సరాలు? కేవలం 18 సంవత్సరాలు. మరి హైవేలో వెళ్ళేటప్పుడు రైల్వే ట్రాక్ ఉంది. వచ్చేటువంటి రైలు కింద పడి చనిపోయాడు. ఎందుకు ఆ అబ్బాయి చనిపోయాడు అంటే, మరి ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించి వారి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని మనస్తాపానికి గురైపోయి వచ్చేటువంటి ట్రైన్ కింద పడి చనిపోయాడు. కేవలము 18 సంవత్సరాలు మాత్రమే. ఒకడే కొడుకు, ముగ్గురు బిడ్డలు. 18 సంవత్సరాల అబ్బాయి. ఎందుకు ఈ మాటలు చెబుతూ ఉన్నానంటే, నెహెమ్యా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. మొదటి అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. చూడండి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఇక్కడ నెహెమ్యా ఏమని చెప్తూ ఉన్నాడు? నెహెమ్యా మరి యెరూషలేము యొక్క ప్రాంతంలో లేడు, కానీ వేరొక ప్రాంతంలో ఉన్నాడు. పారసిక సామ్రాజ్యం, పారసికమైనటువంటి దేశంలో ఆయన ఉన్నప్పుడు మరి అక్కడ ఆయన రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి సమయంలో కొంతమంది ఇశ్రాయేలీలు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు కదా, మీరు ఎక్కడి నుండి వచ్చారు అని అడిగినప్పుడు, మునగలపాడులో ఎవరైనా కానీ సరే వేరే ఊర్లో కనపడినప్పుడు, మరి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు మన వాళ్ళు అక్కడ కనపడ్డారు అనుకోండి, మనం ఎంత సంతోషంగా ఫీల్ అవుతాం. మన ఊరు ఎలాగుంది, మన ఊర్లో ప్రజలు ఎలాగున్నారు, పెద్ద మనుషులు ఎలాగున్నారు అని అందరి గురించి అడుగుతాం. ఆ ప్రకారంగానే నెహెమ్యా కూడా ఆయన యెరూషలేము యొక్క ఆ యొక్క దేశంలో లేడు, కానీ ఆయనకు వేరొక దేశంలో ఉండి అక్కడ ఉన్నప్పుడు ఇశ్రాయేలులు అక్కడికి వెళ్ళినప్పుడు నెహెమ్యా వారిని అడుగుతున్నాడు, అయ్యా యెరూషలేము ప్రాంతం ఎలాగుంది, యెరూషలేము మన పట్టణం ఎలాగుంది, మన వాళ్ళు ఎలాగున్నారు అని అడిగినప్పుడు ఆ యెరూషలేము ప్రాంత ప్రజలు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? చెప్తూ ఉన్నటువంటి మాట 3వ వచనం, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడింది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నవి.
ఎలా ఉందంట యెరూషలేం ప్రాంతం? ఇప్పుడు ప్రాకారములు పడిపోయాయంట, వాటి గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నాయి. జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఆ అబ్బాయి మరణించక ముందు ఒక 5 నిమిషాలు కూర్చొని నిదానంగా ఆలోచించుకునితే ఈరోజు ఆ బిల్లు బ్రతికేవాడేమో. ఒక 5 నిమిషాలు ఆ అబ్బాయి ఒక ఆలోచించుకుంటే ఈరోజు ఆ అబ్బాయి జీవించేటువంటి వాడు. కానీ మనస్తాపానికి గురైపోయాడు. యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడింది, వాటి గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నవి అని చెప్తున్నాడు. మరి అపవాది అనేటువంటి వాడు గర్జించు సింహము వల్లే ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉన్నాడంట. ఎవరు? అపవాది అనేటువంటి వాడు గర్జించు సింహము వలె ఎవరెవరిని మృంగుదునా, ఎవరెవరిని నాశనం చేద్దునా, ఎవరెవరిని చంపుకొని వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు ఆ కుటుంబము రోధిస్తూ ఉంది, ఈరోజు ఆ కుటుంబము ఏడుస్తూ ఉంది, ఈరోజు ఆ కుటుంబము బాధపడుతూ ఉంది, ఈరోజు ఆ కుటుంబం వేదనలో ఉంది. మనమైతే యవనస్తులతో కలిసి సంఘంలో కూర్చొని ఈరోజు ఏం జరుపుకుంటున్నాం? యవనస్తుల యొక్క కూడికని జరుపుకుంటూ మందిరంలో కూర్చొని పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని సమయం ఇచ్చాం. అంటే ఈ ప్రాకారాలు ఎందుకు పడిపోయాయి అంటే, మరి వారు దేవునికి విరోధముగా నడుచుకున్నందుకే కదా. అంటే వాళ్ళ యొక్క ప్రాకారాలు ఎందుకు పడిపోతున్నాయి, వాళ్ళ జీవితాలు ఎందుకు కాలిపోతున్నాయి అంటే కారణం ఏమిటి? వారి జీవితాల్లో దేవుడు లేడు. వారి జీవితాల్లో దేవుడు లేడు. ప్రాకారము అంటే అర్థం ఏమిటంటే మనస్సు. ప్రాకారము అంటే అర్థం ఏంటి? మనస్సు. ఈ మనస్సు కంట్రోల్ చేసుకోలేకనే అబ్బాయి మరణించాడు. ఒక 2 నిమిషాలు తన మనసును కంట్రోల్ చేసుకొని ఆలోచించుకునింటే ఈరోజు బ్రతికేవాడు, కుటుంబంలో జీవించేటువంటి వాడు, తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలించేటువంటి వాడు కాదు. మరి ప్రాకారము అంటే మనసు, గుమ్మము అంటే మనిషి యొక్క జీవితం. ప్రాకారం అంటే ఏమిటి? మనసు. గుమ్మము అంటే మనిషి యొక్క జీవితం. కాబట్టి నెహెమ్యా గ్రంథములో నుంచి ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానన్నమాట. యెరూషలేము యూదులు బబులోను చెరలో ఉన్నప్పుడు వీళ్ళు బయటకు వచ్చేటువంటి ఎన్నోవ గుంపు ఇది అంటే 3వ గుంపు. నెహెమ్యా రాకముందు ఆల్రెడీ 2 సార్లు వాళ్ళు మరి మొదటి గుంపుగా ఎవరు వచ్చారంటే జెరుబాబెలు వచ్చాడు, 2వసారి ఎజ్రా వచ్చాడు, 3వసారి ఎవరు వచ్చారంటే నెహెమ్యా వచ్చాడు. జెరుబాబెలు వచ్చి దేవుని యొక్క మందిరాన్ని కట్టాడు. ఎజ్రా వచ్చేసి మరి ఆత్మీయమైనటువంటి సంఘమును నిర్మించినాడు. 2వ గుంపులో ఎజ్రా వచ్చి ఆత్మీయమైనటువంటి సంఘాన్ని నిర్మించినాడు. 13 సంవత్సరాల తర్వాత నెహెమ్యా వచ్చి యెరూషలేము యొక్క గుమ్మములను కట్టాడు. ఇప్పుడు యెరూషలేముకి ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? యెరూషలేము గుమ్మాలు ఎన్ని? నెహెమ్యా ఎన్ని గుమ్మాలు కట్టాడు? 12 గుమ్మములు కట్టాడు. ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మాలు కట్టాడు. అవి ఏ గుమ్మాలు? మొట్టమొదటిది గొర్రెల గుమ్మము, 2వది మత్స్య గుమ్మము, 3వది పాత గుమ్మము, 4వది లోయ గుమ్మము, 5వది పెంట గుమ్మము, 6వది దార గుమ్మము, 7వది నీటి గుమ్మము, 8వది గుర్రపు గుమ్మము, 9వది తూర్పు గుమ్మము, 10వది ఎఫ్కాదు గుమ్మము, 11వది ఎఫ్రాయిము గుమ్మము, 12వది బందీ గృహము.
ఇలాగా మరి నెహమ్యా నాయకత్వంలో 12 గుమ్మాలు కట్టబడ్డాయి. ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మాలు కట్టబడ్డాయి. మన సంఘానికి ఎన్ని కిటికీలు ఉన్నాయి? మనం నిర్మించినటువంటి సంఘానికి ఎన్ని కిటికీలు ఉన్నాయి? కింద 6 ఉన్నాయి, పైన 6 ఉన్నాయి. ఎన్ని కిటికీలు మొత్తము? 12 కిటికీలు ఉన్నాయి. ఎన్ని కిటికీలు? 12 కిటికీలు. ఒక్కొక్క కిటికీని మనము లెక్కేసుకుంటే కూడా నెహెమ్యా గ్రంథంలో 12 గుమ్మాల లెక్క లెక్కేస్తే కూడా 12 కిటికీలు. అయితే మరి 12 గుమ్మాలు, నెహెమ్యా 12 గుమ్మాలు కట్టడానికి ఆయన మరి ఆలోచన చేశాడు. యెరూషలేము చుట్టూ గోడలు కట్టి వాటికి 12 గుమ్మములు కట్టాడు. ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క పేరు. సమయం లేదు కాబట్టి మరి నెహెమ్యా గ్రంథంలో 3 గుమ్మాలను గురించి మనం నేర్చుకుందాం. 3 గుమ్మాలు. మొదటి 3 గుమ్మాలను గురించి మనం నేర్చుకుందాం. మొట్టమొదటిది ఏంటిదంటే గొర్రెల గుమ్మము, రెండవది మత్స్య గుమ్మము, మూడవది పాత గుమ్మము. మరి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనం చూడండి, ఏమని వ్రాయబడి ఉందో. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నదంట. ఎన్ని గుమ్మాలు ఉన్నవి? ఆ పట్టణము మరి దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వేచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది అని వ్రాయబడి. 12 గుమ్మాలు ఉన్నాయి. ఒక్కొక్క గుమ్మము ఏమి చేత కట్టబడిందట? ముత్యములతో కట్టబడి ఉన్నది. గుమ్మము అంటే మనిషి యొక్క జీవితము అని మనం తెలుసుకున్నాము. ముత్యము అంటే ఎవరు? మరి ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నప్పుడు మరి ఆ ముత్యముతో కట్టబడాలి. మనిషి యొక్క జీవితము దేనితో కట్టబడాలి? ముత్యముతో కట్టబడాలి. గుమ్మము కట్టబడితే సరిపోదు, ఆ గుమ్మమునకు ముత్యమేసి కట్టాలి అన్నమాట. ఏమేసి కట్టాలి? ముత్యమేసి కట్టాలి. అప్పుడే ఆ గుమ్మానికి విలువ అనేది ఉంటది. అందుకనే యెరూషలేము యొక్క 12 గుమ్మములు, 12 గుమ్మములకు ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క ముత్యం వేసి కట్టబడింది అని యోహాను భక్తుడు చెప్పబడుతూ ఉన్నాడు. మరి గుమ్మము మనిషి యొక్క జీవితము అయితే ముత్యము ఎవరై ఉంటారు? ఆ ముత్యముతోనే కట్టబడాలి గుమ్మము. ముత్యముతోనే గుమ్మం అనేది కట్టబడాలి. ముత్యము అంటే ఎవరు అంటే ముత్యము యేసుక్రీస్తు. ఎవరు ముత్యం? ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుతో ఒక్కొక్క గుమ్మము కట్టబడాలి. ఎవరితో కట్టబడాలి? ఒక్కొక్క గుమ్మము యేసుక్రీస్తుతో కట్టబడాలి. ఈరోజు మందిరానికి వచ్చినటువంటి మనము ఒక్కొక్కరము ఒక్కొక్క గుమ్మముగా పనిచేస్తూ ఉన్నాము. ఆ గుమ్మము ఎలాగుండాలి అంటే యేసుక్రీస్తుతో కట్టబడినటువంటి గుమ్మముగా ఉండాలి. ఎలాగుండాలి? యేసుక్రీస్తుతో కట్టబడినటువంటి గుమ్మముగా ఉండాలి. ఈ గుమ్మాలకు ఆ ముత్యము లేకపోతే విలువ లేదు అన్నమాట. ఆ గుమ్మాలకు ముత్యము లేకపోతే విలువ లేదు. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి? గుమ్మమునకు ముత్యము కావాలి. మనిషి ఈ లోకములో జీవిస్తే విలువ ఉండదు. యేసుక్రీస్తు లేని జీవితము శూన్యము. యేసుక్రీస్తు లేని జీవితము సున్నా. యేసుక్రీస్తు లేని జీవితము దేనికి పనికిరానటువంటి జీవితము. కాబట్టి ఈ గుమ్మమునకు ఏమి కావాలంటే ముత్యము అనేటువంటి యేసుక్రీస్తుతో కట్టబడాలి. ఎవరు కావాలి? ముత్యము అనేటువంటి యేసుక్రీస్తుతో మన జీవితాలు కట్టబడి ఉండాలి. దేవుడు మనకు ఒక ప్రణాళికనిచ్చాడు. దేవుడు మనకు ఒక ఉద్దేశాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు ఒక తలంపునిచ్చాడు. దేవుడు మనకు ఒక ఆలోచనను కలిగించాడు. కారణం ఏమిటి అంటే మనము ఈరోజు ఇంత పెద్ద మందిరాన్ని నిర్మించుకోవడానికి ఇది మనుషుల చేత కట్టబడినటువంటి మందిరము కాదు, కానీ
ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది కాబట్టి ఇది ఇంత దూరము వచ్చింది. ఎక్కడ దాకా వచ్చింది? ఇది దేవుని యొక్క తలంపై ఉంది కాబట్టి ఈ మందిరం అనేది కట్టబడి ఉన్నది. ఈరోజు మరి ఇంత ప్రయాసపడి దీన్ని నిర్మించాము అంటే మనిషి యొక్క జీవితంలో ఎవరున్నారని? యేసుక్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తే మన జీవితంలో లేకపోతే మనం అందరం ఇక్కడ కూర్చునే వాళ్ళమా? యేసుక్రీస్తు అనేటువంటి ముత్యమే లేకపోతే ఈ రోజు మనం అందరం ఈ మందిరంలో కూర్చొని ధ్యానించే వాళ్ళమా? పాటలు పాడే వాళ్ళమా? దేవుణ్ణి స్తుతించే వాళ్ళమా? దేవుని వాక్యాన్ని ఈ రోజు ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వినేవాళ్ళము కాదు. ముత్యం అనేటువంటి యేసుక్రీస్తు మన జీవితాలలో ఆయన ముత్యం వేసి కట్టాడు కాబట్టి ఈరోజు మనం అందరము ఇక్కడ కూర్చొని ఉన్నాం. కాబట్టి మరి మనం కొన్ని విషయాలను పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విలువైనటువంటి సంగతులను నేర్చుకుందాం. మొట్టమొదటి గుమ్మము ఏ గుమ్మం? అది ఎవరైనా చదువుతారా? ఎక్కడుంది ఆ మాట? మొట్టమొదటి గుమ్మము నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. ఏ గుమ్మం అంటే ఇది? గొర్రెల గుమ్మం. ఇది ఒక గుమ్మము కట్టారు. దీనికి వాళ్ళు పెట్టినటువంటి పేరేమిటి? గొర్రెల గుమ్మము అని పేరు పెట్టినారు. ఎందుకు గొర్రెల గుమ్మము అని పేరు పెట్టినారు? వేరే పేరు పెట్టవచ్చు కదా. ఇప్పుడు ఇది కట్టింది ఎవరు? ఎలీషీబు అతని సహోదరులైన యాజకులు. ఒకవేళ ఆ గుమ్మానికి ఎలీషీబు అని పేరు పెట్టవచ్చు కదా. కట్టింది వాళ్ళు, కట్టింది ఆ కుటుంబానికి చెందినటువంటి మనుషులు. మరి ఈ గుమ్మము నిర్మించిన తర్వాత వాళ్ళ పేర్లు పెట్టుకోకుండా ఎందుకు గొర్రెల గుమ్మము అని పేరు పెట్టారు? గొర్రెల గుమ్మము అనే పేరు ఎందుకు పెట్టారు? ఎలీషీబు అనేటువంటి పేరు పెట్టింటే బాగుంటుండే కదా. ఆ పేరు పెట్టి ఇది మా వంశము వాళ్ళు కట్టినటువంటి గుమ్మము, ఇది మా కుటుంబీకులు కట్టినటువంటి గుమ్మము, ఇది మా పెద్దలు నిర్మించినటువంటి గుమ్మము అని ఆ గుమ్మానికి ఆ పేరు పెట్టింటే ఈరోజు చరిత్రలో నిలబడింది. కానీ గుమ్మము కట్టి వాళ్ళు ఏమని పేరు పెట్టారు? గొర్రెల గుమ్మము. ఏ గుమ్మం అంటే ఇది? గొర్రెల గుమ్మము. ఎందుకు ఇది గొర్రెల గుమ్మముగా చెప్పబడింది అని మనం ఆలోచన చేస్తే, మరి యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. యెహెజ్కేలు గ్రంథము 34వ నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అంతంతటా చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించువాడు ఒక్కడును లేడు, వెదకువాడు ఒక్కడును లేడు. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అంతటను చెదిరిపోయి ఉన్నవి. వాటిని గురించి విచారించువాడు లేడు, వెతికేటువంటి వాడు లేడు. అంటే ఈరోజు గొర్రెలన్నీ తప్పిపోయాయి. గొర్రెలన్నీ తప్పిపోయాయి. ఎవరు ఈ గొర్రెలు అంటే మనమే. తన బిడ్డలుగా చేసుకున్నటువంటి ఆయన. ఈరోజు ఈ గొర్రెలన్నీ తప్పిపోయినాయి. దీని గురించి మరి వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దీని గురించి చెదిరిపోయిన వాటిని గురించి విచారించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దీని గురించి వెతికేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి సంఘంలో ఏ గొర్రె తప్పిపోయింది? ఎవరు సంఘానికి రావట్లేదు? వారిని గురించి విచారించాల్సినటువంటి మరి ఎవరికున్నదంట? మనకే, సంఘమునకు ఉంది. విచారించాలి.
తప్పిపోయినటువంటి గొర్రెలను గురించి, చెదిరిపోయినటువంటి గొర్రెలను గురించి విచారించాల్సినటువంటి, వెతకాల్సినటువంటి పని ఎవరిది అంటే సంఘముదే. ఎవరిది? సంఘము. వెతకాల, గొర్రెలను వెతకాలి. కాబట్టి వెతికి ఏం చేయాలి అంటే మందిరములోనికి తీసుకురావాలి. గొర్రెల గుమ్మము ద్వారా ఎక్కడికి తీసుకురావాలి? మందిరములోనికి తీసుకురావాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి ఏమని వ్రాయబడి ఉంటుందో. యోహాను సువార్త 1వ అధ్యాయం, క్షమించండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. ఆయన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విస్తృ చెదరినందున వారి మీద కనికరపడి, చాలు ఏమై ఉన్నారంట? కాపరి లేనందుకు ఏమైపోయాయి? చెదిరిపోయాయి. అంటే ఇశ్రాయేలులకు కాపరి లేడు అన్నమాట. ఆ రోజుల్లో ఇశ్రాయేలులకు కాపరి లేనందుకు వారు చెదిరిపోయారు. అందుకనే దేవుడు వారి విషయంలో బాధపడుతూ ఉన్నాడు. నా గొర్రెలు భూమి అంతటా చెదిరిపోయినవి, వాటిని గురించి విచారించాల్సినటువంటి వారు ఎవరూ లేరు, వారిని గురించి వెతికేటువంటి వారు ఎవరు లేరు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు వాళ్ళు చెదిరిపోయారు? వాళ్ళు ఎందుకు లేరు వాళ్ళంటే ఇశ్రాయేలులకు సరైనటువంటి కాపరి లేనందుకు చెదిరిపోయారు. కాబట్టి దేవుడు ఈరోజు ఏం చేశాడంటే తన ప్రణాళికలో ఆయన ఒక ఆలోచన చేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చూడండి. యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చాలు. ఇప్పుడు ఆ గుమ్మము దేనికి సాదృశ్యముగా ఉంది? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను భక్తుడు ఎవరిని చూసి ఆ మాట చెప్పినాడు? యేసుక్రీస్తుని చూసి ఆ మాట చెప్పాడు. చెదిరిపోయినటువంటి వారిని అందరినీ, వాళ్ళు ఎందుకు చెదిరిపోయారు అంటే సరైనటువంటి మార్గంలో నడుచుకోలేక వాళ్ళు చెదిరిపోయినారు. కాబట్టి వారందరినీ గొర్రెల గుమ్మము ద్వారా మందిరంలోనికి తీసుకురావడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి గొర్రెల గుమ్మము ద్వారా గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. గొర్రెల గుమ్మము అంటే అర్థం ఏమిటి? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరైతే ఆ గొర్రె పిల్ల రక్తంలో కడగబడతారో వారు గొర్రెల గుమ్మము ద్వారా దేవుని యొక్క మందిరంలోనికి ప్రవేశిస్తారు. ఎక్కడికి ప్రవేశిస్తారు? ఎవరైతే దేవుడు యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడతారో వారు గొర్రెల గుమ్మము ద్వారా దేవుని యొక్క మందిరములోనికి ప్రవేశిస్తారు. ఈరోజు మనమందరం యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినందుకే ఈరోజు గొర్రెల గుమ్మం అనేటువంటి యేసుక్రీస్తు ద్వారము గుండా మనం ఎక్కడికి వచ్చాము? మందిరంలోనికి ప్రవేశించాము. మందిరంలోనికి మనం ప్రవేశించాలి అన్నా, దేవుని సన్నిధానానికి మనం రావాలన్నా, దేవునిలోనికి మనం రావాలన్నా ఎవరి ద్వారా వస్తాము? మనము యేసుక్రీస్తు అనేటువంటి గొర్రెపిల్ల ద్వారానే మనం రాబోతాం. యేసుక్రీస్తు అనేటువంటి గొర్రెల గుమ్మము ద్వారానే మనము రాగలుగుతాం. కాబట్టి నెహెమ్యా ఈ యొక్క గొర్రెల గుమ్మమును నిర్మించడానికి గల కారణం ఏమిటంటే యేసుక్రీస్తును సాదృశ్యముగా తీసుకొని లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. ఆ గుమ్మము ద్వారానే మనుషులు దేవుని మందిరంలోనికి వస్తారు. యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి 8వ వచనము. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపలే ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచున్నాడంట. ఎవరి ద్వారా వస్తాడంట?
నీ గొర్రెల పువ్వు ద్వారము నేనే. ఎవరు ఆ ద్వారము? యేసుక్రీస్తు. కాబట్టి మరి యెరూషలేము యొక్క 12 గుమ్మములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ఆత్మీయమైనటువంటి సంగతిని మనకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి గొర్రెల పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చినటువంటి వారందరూ దొంగలను దోచుకొని వారినై ఉన్నారు, గొర్రెలు వారి స్వరమును వినలేదు అంట. ఎవరి స్వరము వినలేదు? దొంగల యొక్క స్వరమును వినలేదు, దోచుకునే వారి యొక్క స్వరము వినలేదు. ఎవరి స్వరము విన్నారు? అవి నేనే ద్వారమును, నా ద్వారానే ఎవడైనా లోపలికి వస్తాడు, బయటికి వెళ్తాడు, మేత మేస్తాడు. మేత వేయడం అంటే ఏంటి? వాక్యమును భుజించడం. వాక్యము భుజించాలంటే ఎక్కడికి రావాలి? గొర్రెల ద్వారము గుండా, గొర్రెల గుమ్మము గుండా దేవుని మందిరంలోనికి వచ్చి ఏం చేయాలి? వాక్యం అనేటువంటి మేతను మేయాలి. అందుకని నెహమ్య ఆ ప్రాకారమును కట్టి, ఆ గుమ్మమును కట్టి, దానికి గొర్రెల గుమ్మము అనే పేరు పెట్టాడు. ఆ గుమ్మమే మరి లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. ఈరోజు నువ్వు మరి గొర్రెపిల్ల రక్తము చేత కడగబడి ఉన్నావా? దేవుని మందిరానికి నువ్వు వస్తూ ఉన్నావా? ఆ ద్వారము గుండా నువ్వు ప్రవేశిస్తూ ఉన్నావా? లేదంటే ఆ ద్వారము తప్పిపోయి ఈరోజు దొంగల స్వరము వింటున్నావా? దోచుకునే వారి స్వరము వింటున్నావా? నీ ద్వారము ఎక్కడుంది? నీ ద్వారము గుండా నువ్వు ప్రవేశిస్తున్నావా? లేదంటే నువ్వు వేరొక ద్వారం గుండా ప్రవేశిస్తున్నావా? దేవుడు మనకు ఒక గుమ్మమునిచ్చాడు. అది యేసుక్రీస్తు అనేటువంటి గుమ్మము ద్వారా మనము గొర్రెల గుమ్మము ద్వారానే మనము మందిరంలోనికి మనము రావాలి. ఈరోజు ఆ గొర్రెల గుమ్మాన్ని విడిచిపెట్టి ఈరోజు మనుషులు చాలా గుమ్మాలను వెతుకుతూ ఉన్నారు, ఆ గుమ్మాల గుండా వెళుతూ ఉన్నారు. ఆ గుమ్మంలో ఉన్నదంతా ఎవరున్నారు తెలుసా? దొంగలు ఉన్నారు, దోచుకునేటువంటి వారు ఉన్నారు. గొర్రె ఎవరిని నమ్ముతుందంట? కషాయోనే నమ్ముతుందంట. ఎవరిని నమ్ముతుంది గొర్రె? కషాయోనే నమ్ముతుందంట, మంచోనే నమ్మదు. కాబట్టి నెహమ్య ఆ గుమ్మాన్ని నిర్మించి ఇది గొర్రెల గుమ్మము అని యేసుక్రీస్తుకు సాదృశ్యంగా చెప్పబడినటువంటి గుమ్మముగా ఆ గుమ్మాన్ని ఆయన నిర్మించడం జరిగింది. మరి సంఘంలో ఈ రోజు నువ్వు ఏ గుమ్మముగా పనిచేస్తూ ఉన్నావు? గొర్రెల గుమ్మముగా మనం అందరము పని చేయాలి. చెదిరిపోయినటువంటి గొర్రెలనన్నిటినీ తీసుకొని వచ్చి దేవుని మందిరంలోనికి నువ్వు వాటిని తీసుకురావాలి. గొర్రెల పువ్వు ద్వారము నేనే అన్నాడు. ఆ ద్వారము గుండా నువ్వు అనేక మందిని నువ్వు నడిపించాలి. నెహమ్యా ఆ గుమ్మాన్ని నిర్మించి ఆ గుమ్మం ద్వారా అనేకులను నడిపించడానికి గల కారణం ఏమిటంటే ఆ గుమ్మం ద్వారానే నీకు రక్షణ వస్తుంది, ఆ గుమ్మం ద్వారానే నీకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది, ఆ గుమ్మం ద్వారానే నీకు మారుమనసు అనేది వస్తుంది, ఆ గుమ్మం ద్వారానే నువ్వు రక్షింపబడతావు, ఆ గుమ్మం ద్వారానే నీకు మరి పాప విమోచన అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం ఏ గుమ్మం గుండా ప్రవేశిస్తూ ఉన్నాం, ఏ గుమ్మంలో మనము ప్రవేశించాలని ఆశ కలిగి ఉన్నాం? ఒకసారి మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. రెండవ గుమ్మం ఏంటిది? రెండవ గుమ్మం ఏది? మత్స్య గుమ్మము. మత్స్య గుమ్మము అంటే చేప గుమ్మం కదా. మత్స్యము అంటే అర్థం ఏంటి? చేప. చేప గుమ్మం ఇది. ఏ గుమ్మము? చేప గుమ్మము. మరి ఈ మాట కొత్త నిబంధనలో ఎవరికి చెప్పాడు ఆయన? యేసుక్రీస్తు ఈ మాట ఎవరికి చెప్పాడు? పేతురుకి చెప్పాడు. ఏమని చెప్పాడు? మార్కు సువార్త 1వ అధ్యాయము 7వ వచనంలో చూడండి. మరియు అతడు 17వ వచనం, 1వ అధ్యాయం 17వ వచనం. యేసు నా వెంబడి రండి. ఎవరిని పట్టే జాలరుగా చేస్తాడంట? మనుషులను పట్టే జాలరుగా చేస్తాడంట. ఎవరిని? పేతురును. 16వ వచనం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రయ సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలర్లు. వీళ్ళు ఏం చేస్తున్నారంట? జాలర్లు అంటే ఎవరిపై ఏం పడతారు? వీళ్ళు చేపలనే కదా వీళ్ళు పట్టేది. కాబట్టి యేసుక్రీస్తు మళ్ళీ పేతురుని పిలిచి ఆయన అంటున్నాడు, నా వెంబడి
రండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను. ఏ గుమ్మముగా చేస్తాడంట ఆయన? మనుషులను పట్టు జాలరిగా చేస్తాను అన్నాడు. మత్స్య గుమ్మము అంటే అర్థం ఏంటి? మత్స్య గుమ్మము, మత్స్య గుమ్మము అంటే అర్థం ఏంటి? చేప గుమ్మం అంటే అర్థం ఏంటి? అర్థం మత్స్య గుమ్మం అంటే ఒక నూతనమైనటువంటి ఆత్మ. ఏంటిది? మత్స్య గుమ్మము అంటే అర్థం ఏంటి? నూతనమైనటువంటి ఆత్మ. కాబట్టి చేపలు పట్టేటువంటి వాళ్ళు ప్రతిరోజు పాత చేపలే పడతారా, కొత్త చేపలు పడతారా? వల వేసేవాడు రోజు కొత్త చేపలే కదా పట్టేది, ఫ్రెష్గా ఉండేటువంటి చేపలే కదా పట్టేది. లేదంటే చనిపోయిన చేపలు తీసుకుపోయి మళ్ళీ నీళ్ళు వేసి అవే చేపలు తెచ్చి చనిపోయినాయి అని చెప్పి అమ్ముతాడు? అమ్మరు కదా. ఆ విధంగా యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు అంటే, నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను. అంటే ఒక క్రొత్త ఆత్మను నువ్వు మత్స్య గుమ్మము ద్వారా తీసుకొని రావాలి. ఒక క్రొత్త ఆత్మను నువ్వు తీసుకొని రావాలి మందిరానికి. దేవుని సన్నిధంలో నువ్వు ఉన్నావు అంటే నీ ద్వారా నువ్వెలా పని చేయాలంటే మత్స్య గుమ్మముగా నువ్వు పని చేయాలి. ఒక క్రొత్త ఆత్మను దేవుని మందిరానికి నువ్వు తీసుకొని రావాలి. ఈ మాట ఎవరితో చెప్పారు? యేసుక్రీస్తు పేతురుతో చెప్పాడు. పేతురు, ఇక మీదట నువ్వు చేపలు పట్టేవాడిగా ఉన్నావు, కానీ నేను నిన్ను ఎలా చేస్తానంటున్నాడు? మనిషి పట్టి జాలరిగా చేస్తానన్నాడు. ఈరోజు క్రీస్తు సంఘాన్ని దేవుడు ఎలా పట్టుకున్నాడు? మనుషులను పట్టే జాలరిగానే చేశాడు కదా. క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి సభ్యులను ఎలా వాడుకుంటున్నాడు దేవుడు? మత్స్య గుమ్మము ద్వారానే వాడుకుంటున్నాడు. ఈరోజు మనల్ని ఎలా వాడుకుంటున్నాడు ఆయన? ఒక నూతనమైనటువంటి ఫలాలను తీసుకొచ్చేటువంటి ఒక మత్స్య గుమ్మముగా ఈ మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. కాబట్టి క్రొత్త ఆత్మ ఫలాలు మన మందిరంలోనికి ప్రవేశించాలి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 41వ వచనం చూడండి. అక్కడ రాయబడినటువంటి మాట, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది చేర్చబడ్డారు? 3000 చేపల్ని పట్టేశాడు పేతురు. వల వేయలేదు ఆయన. ఏం వేయలేదు? వల వేయలేదు. వల వేశాడు ఏమైనా? పేతురు గారు ఏమైనా వల వేశారా? వల వేయలేదు. మరి ఏం వేశాడు? మాట మాత్రమే. యేసుక్రీస్తు చెప్పాడు కదా, పేతురు, నిన్ను మనుషులను పట్టు జాలరిగా నేను చేస్తానని. మరి పేతురు 3000 మందిని పట్టాడు అంటే వల వేశాడా? వేయలేదు. ఏం వేశాడు? దేవుని యొక్క వాక్యం అనేటువంటి వల వేసేసరికి ఎంతమంది వచ్చాయి? 3000 మంది ఒకేసారి వచ్చేసాయి. కాబట్టి ఈరోజు సంఘములో నువ్వు మత్స్య గుమ్మముగా ఉండి ఒక క్రొత్త ఆత్మ ఫలాన్ని, ఒక క్రొత్త చేపనైనా నువ్వు పట్టుకురావాలి. ఫ్రెష్గా ఉండేటువంటి ఒక క్రొత్త ఆత్మను నువ్వు మత్స్య గుమ్మం ద్వారా నువ్వు తీసుకొని రావాలి. ఒక క్రొత్త ఆత్మను దేవుని మందిరంలోనికి నువ్వు తీసుకురావాలి. ఆ రోజు పేతురు యొక్క ప్రసంగానికి ఆ వాక్యము అంగీకరించిన వారు అని ఉంది. దేన్ని అంటే వాళ్ళు అంగీకరించింది? వాక్యం అంగీకరించినారు. కాబట్టి వాక్యం అంగీకరించిన వారు ఇంచుమించు 3000 మంది బాప్తిసము పొందారు. ఈరోజు దేవుని యొక్క మందిరంలో వాక్యం అనేటువంటి వల వేయబడినప్పుడు క్రొత్త ఆత్మ ఫలములు మన మందిరంలోనికి చేర్చబడతాయి. ఇలాంటి గుమ్మాలుగా దేవుడు సంఘములో మనలను ఏర్పరచుకున్నాడేమో. ఇలాంటి గుమ్మంగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడేమో. ఇలాంటి గుమ్మంగా నువ్వు పని చేయాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడేమో. ఇలాంటి గుమ్మంగా నువ్వు కట్టబడాలని దేవుడు నీ గురించి మరి ఆలోచన కలిగి ప్రణాళికను కలిగి ఉన్నాడేమో. అందుకనే ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు గొర్రెల గుమ్మముగా పని చేస్తావా? మత్స్య గుమ్మముగా పని చేస్తావా? ఏ గుమ్మముగా పని చేయాలో దేవుడు నీ పట్ల ఒక నిర్ణయం చేయన్నాడు. కాబట్టి ఈరోజు నేను గొర్రెల గుమ్మంగా పని చేస్తాను, ఈరోజు నేను మత్స్య గుమ్మంగా పని చేస్తానని మందిరంలో నువ్వు ఈరోజు ఒక తీర్మానాన్ని నువ్వు తీసుకోవాలి. నువ్వు ఏ గుమ్మముగా నిర్ణయించుకుంటావో ఆ గుమ్మము వల్లే నువ్వు పని చేయాలి. మత్స్య గుమ్మముగా నిర్ణయించుకుంటే జాలరుగా నువ్వేం చేయాలి? ఒక ఆత్మను పట్టుకొని రావాలి.
ఒక ఆత్మను నువ్వు మందిరానికి తీసుకొని రావాలి. ఆ వాక్యం అంగీకరించిన వారు ఇంచుమించు 3,000 మంది బాప్తీసము పొందిరి. పేతురు వల వేయలేదు, వాక్యం అనేటువంటి వల వేసి 3,000 మందిని పట్టుకున్నాడు. మూడవ గుమ్మం ఏంటిది? మూడవ గుమ్మం రెఫరెన్స్ చదవండి. మూడవ గుమ్మం ఏ గుమ్మము? పాత గుమ్మమేనా? పాత గుమ్మం. పాత గుమ్మం యొక్క పరిస్థితి ఏంటి? పాత గుమ్మము అంటే అర్థం ఏంటి? పాత గుమ్మము అంటే మొదట నువ్వు ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి వచ్చావు అని అర్థం. పాత గుమ్మం అంటే అర్థం ఏంటి? ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి నువ్వు వచ్చావు. నీ పాత జీవితం ఎలాగుంది, ఇప్పుడున్న జీవితం ఎలాగుంది అని అర్థం. పాత గుమ్మం అంటే అర్థం ఏంటి? మొదట నీ స్థితి ఎలాగుంది, యేసుక్రీస్తును నమ్మిన తర్వాత నీ స్థితి ఎలాగుంది. ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క ముత్యము చేత గుమ్మము కట్టబడినప్పుడు ఆ గుమ్మానికి విలువ అనేది వచ్చిందా లేదా? ఖచ్చితంగా వచ్చింది. పేతురు అనేటువంటి గుమ్మానికి యేసుక్రీస్తు పిలిచాడు కాబట్టి, యేసుక్రీస్తు ముత్యం అనేటువంటి గుమ్మము కట్టబడింది కాబట్టి 3,000 మందిని పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ పేతురు అనేటువంటి గుమ్మమునకు యేసుక్రీస్తు అనే ముత్యం అనేది లేకపోయింటే సముద్రంలో చేపలు పట్టి వ్యాపారము చేసేటువంటి వాడు. కాబట్టి పాత గుమ్మము అంటే అర్థం ఏమిటంటే, క్రీస్తును నమ్మనప్పుడు నీ స్థితి ఎలాగుంది, క్రీస్తును నమ్మిన తర్వాత నీ పరిస్థితి ఎలాగుంది. ఇది పాత గుమ్మము అన్నమాట. ఈ గుమ్మము ద్వారా వచ్చేటువంటి వాళ్ళందరూ తమ స్థితిని మార్చుకొని వచ్చినటువంటి వాళ్ళే అన్నమాట. తమ స్థితిని మార్చుకొని వచ్చినటువంటి వాళ్ళు. అందుకనే ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు చూడండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఏమంటున్నాడు? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఒకవేళ పాత స్థితిని కలిగి మళ్ళీ అదే మందిరానికి వస్తున్నావేమో, క్రీస్తు లేనప్పుడు ఎలాంటి జీవితాన్ని జీవించావో అదే జీవితాన్ని చేత పట్టుకొని అదే మనసుతోడిగా అదే హృదయం చేత దేవుని మందిరంలోనికి నువ్వు ప్రవేశిస్తున్నావేమో. అందుకని ప్రసంగి అంటున్నాడు, నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు పాత గుమ్మం గుండా నువ్వు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అంట? పాత గుమ్మం ద్వారా వెళితే అక్కడ నువ్వు మరొక పరిస్థితి నీకు ఇస్తాడు. పాత గుమ్మములో నుంచి నీ జీవితము మారిపోయి క్రొత్త గుమ్మంలోనికి నువ్వు ప్రవేశిస్తావు. కాబట్టి నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు పాత స్థితిని కలిగి రాకూడదు, పాత జీవితాన్ని కలిగి రాకూడదు. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని దేవుని మందిరమునకు నువ్వు రావాలి. అదే విధముగా మరి మత్తయి సువార్త 12వ అధ్యాయం 45వ వచనం చదవండి. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగు. ప్రసంగి ఏమన్నాడు? నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని రా అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు మత్తయి భక్తుడు? ఆ మనిషిని యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అంటున్నాడు. అంటే పాత గుమ్మం ద్వారా నువ్వు వస్తున్నావు, కానీ అదే పాత జీవితాన్ని కలిగి వచ్చినావు అంటే మొదటి స్థితి కంటే ఏమవుతుందట? కడపటి స్థితి కంటే మొదటి స్థితి మరీ చెడ్డదగును. అంటే మరి చూడండి, ఈ యొక్క పాత గుమ్మము ద్వారా దేవుడు నీ స్థితిని మార్చాలని ఆలోచన కలిగినటువంటి వాడు. పాత జీవితాన్ని తీసివేసి నీకొక నూతనమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలనే ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి నెహెమ్యా ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క పేరు పెట్టి ఒక్కొక్క సాదృశ్యాన్ని ఒక్కొక్క పోలికలో ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. ఎప్పుడు చెడ్డదవుతుంది? నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్తగా దేవుని మందిరానికి వస్తున్నావా, అజాగ్రత్తగా దేవుని మందిరానికి వస్తున్నావా,
నువ్వు ఎలాంటి స్థితి కలిగి వస్తున్నావో ఆ స్థితి మారకపోతే మనిషిని యొక్క స్థితి ఏమవుతుంది? మొదటి స్థితి కంటే కడపటి స్థితి కంటే మొదటి స్థితి ఏమవుతుంది? మరలా చెడ్డది, ఘోరంగా తయారవుతుంది. మొదటి స్థితి అన్న కొంచెం బాగుండదు, పాత జీవితంలో కొంచెం అన్న బాగుండదు. ఆ స్థితి మార్చుకోలేనందుకు ఇప్పుడు ఏమైపోయింది? ఇంకా ఘోరమైపోయింది. ప్రవర్తనను మార్చుకోసరికి ఏమైపోయింది? ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది, ఇంకా చెడ్డదైపోతుంది. కాబట్టి ఆ స్థితి మారాలి అంటే మందిరములో నువ్వు పాత గుమ్మముగా పనిచేయాలి. నీ పరిస్థితి మారాలి అంటే దేవుని యొక్క సంఘములో నువ్వు పాత గుమ్మముగా అనేకులను క్రొత్త వారిగా మార్చి మందిరానికి నువ్వు తీసుకురావాలి. మనకు పాత జీవితం వద్దు, మన పాత జీవితాన్ని విడిచిపెట్టి మనము క్రొత్త దానిలోనికి ప్రవేశిద్దాం. మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం, మనం జాగ్రత్తగా వెళుదాం, జాగ్రత్తగా బ్రతుకుదాం, జాగ్రత్తగా నడుచుకుందాం, జాగ్రత్తగా ప్రవర్తిద్దాం. ఎందుకంటే మనము పాత గుమ్మములో వెళితే మన స్థితిని మార్చేటువంటి వాడు దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఎవరి స్థితి మారింది? బైబుల్లో ఎవరి స్థితి మారింది? కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదను. ఇప్పుడు ఎవరి స్థితి మారేంటది? మనకు మార్కు సువార్త 5వ అధ్యాయం చూడండి, ఎవరి స్థితి మారిందో. మొదటి వచనం, వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేటువంటి వాడు, సంఖ్యలతోనైనను ఎవడు వానిని బంధింపలేకపోయెను. పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాళ్ళు సంఖ్యలను తుత్తినిగలుగా చేసి గనుక ఎవడును వాడిని సాధుపరచలేదంట. ఎవరు సాధుపరచలేదంట? ఎందుకని? అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు ఉన్నాడు. ఈ అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు తన స్థితి మారలేదు. ఎంతో మంది దగ్గరికి వెళ్ళారు, ఎంతో మంది వైద్యులకు చూపించినారు, ఎంతో మంది దగ్గరికి ప్రయత్నం చేశారు, ఏవేవో మందులు వాడారు, ఏవేవో ఉపయోగించినారు, కానీ ఎవ్వడు వాడిని సాధుపరచలేదంట. ఎవరైనా సాధుపరిచారా? ఎవ్వరు సాధుపరచలేరు. ఈరోజు నువ్వు ఏ స్థితి కలిగి దేవుని దగ్గరకు వచ్చావో ఆ స్థితిని దేవుడు మారుస్తాను అంటున్నాడు. నీ స్థితి ఏదైనాను పాత గుమ్మం ద్వారా నువ్వు వచ్చేటప్పుడు ఆ పాత గుమ్మం ద్వారానే నీ స్థితిని మార్చి నేను నీ స్థితిని మార్చబోతున్నాను అంటున్నాడు. అందుకని అపవిత్రాత్మ పట్టినవాడు ఏమన్నాడు? సర్వోన్నతుడా, నాతో నీకేమి పని? ఏమన్నాడు? సర్వోన్నతుడా, నాతో నీకేమి పని? నన్ను బాధపరచకు. యేసుక్రీస్తుకు ఆ వ్యక్తితోనే పని. ఎందుకంటే ఆ వ్యక్తిని ఎవ్వరూ సాధుపరచలేదు. ఆ వ్యక్తి స్థితి ఎలాగున్న స్థితి అలాగే ఉండిపోయింది. ఆ స్థితి మారడం లేదు, ఆ పరిస్థితి మారడం లేదు, తన కుటుంబము మారడం లేదు, కుటుంబ సభ్యులు మారడం లేదు. బాధిస్తున్నాడు, వేదన పెడుతూ ఉన్నాడు, ఎన్నో ప్రయత్నాలు చేసినాడు, ఎవ్వరు సాధుపరచలేదు. ఈరోజు నువ్వు కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి దేవుని మందిరానికి వచ్చావేమో, ఏవేవో ప్రయాసాలు పడి దేవుని మందిరానికి వచ్చావేమో, ఏవేవో ప్రయత్నాలు చేసుకుంటూ నా స్థితి ఇంతే అని దేవుని మందిరానికి వచ్చి కూర్చున్నావేమో. కానీ పాత గుమ్మం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీతోనే నాకు పని, నీ స్థితిని మారుస్తాను, నిన్ను సాధు చేయగలిగినటువంటి వాడను నేనే. నా గుమ్మం ద్వారా నువ్వు ప్రవేశిస్తే నీ స్థితి మారిపోతుంది. నా గుమ్మం ద్వారా నువ్వు ప్రవేశించేటప్పుడు నీ పాత స్థితి గుమ్మం అవతల విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చేసి నిన్ను నేను సాధుపరచగలుగుతాను. నాతో నీకు పని ఉంది, నీతో నాకు పని ఉంది. ఎవ్వరు సాధుపరచలేనటువంటిది,
ఎవ్వరు ప్రయత్నించిన ప్రయత్నము కానిది, ప్రయాసపడిన ప్రయోజనం లేనటువంటి దానిని కేవలం యేసుక్రీస్తు మాత్రమే మార్చగలుగుతాడు. నీతోనే నాకు పని, నువ్వే నాకు కావాలి. కాబట్టి ఈరోజు మరి మునుగల్పాడు గ్రామంలో ఉన్నటువంటి వారందరూ యేసుక్రీస్తుకి కావాలి. పాత గుమ్మములో నుంచి మనం ఒక నూతనమైనటువంటి గుమ్మములోనికి మనము ప్రవేశించాం. ఈ గుమ్మము ద్వారా అనేక మందిని మనము వారి స్థితిగతులను మార్చేటువంటి గుమ్మముగా దేవుడు ఈ మందిరాన్ని వాడుకుంటున్నాడు. ఈ మందిరము ఆయనకు కావాలి. నీతోనే నాకు పని, ఈ సంఘముతోనే నాకు పని ఉంది. ఇలాంటి సాధు చేయలేనటువంటి అనేకమైనటువంటి జీవితాలను ఈ సంఘమే సాధుపరచగలుగుతుంది అని ఈరోజు మనం ఎలాంటి పరిస్థితిలో వచ్చామో అలాంటి స్థితిలో కూడా దేవుడు ఈరోజు పాత గుమ్మం ద్వారా అనేక మంది జీవితాలను, వారి పరిస్థితులను దేవుడు మార్చబోతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు పాత గుమ్మం ద్వారా ప్రవేశించినటువంటి నీవు ఏ జీవితాన్ని కలిగి వచ్చావో, ఏ స్థితిని కలిగి వచ్చావో ఆ స్థితిని నువ్వు మరి ఆ గుమ్మము బయట విడిచిపెట్టి దేవుని మందిరానికి రావాల్సిందిగా, మరి ఈ పాత గుమ్మం ద్వారానే దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు అనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ స్థితిని మార్చేటువంటి గుమ్మం పాత గుమ్మము, ఇది స్థితిని మార్చేటువంటి గుమ్మం. ఈ గుమ్మం ద్వారానే మనము ప్రవేశించాలి. ఇంకొక మాట కూడా ఉంది. 12 సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఉంది. ఆమె కూడా ఎంతో ఖర్చు పెట్టుకునేది, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టింది. కానీ ఆమె స్థితి మారిందా? మారలేదు. కానీ ఎవరి దగ్గరకు వచ్చింది? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. ఆయన వస్త్రము చెంగు ముడితే చాలు అనుకుంది. ప్రభావం, యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ ప్రభావము ఆమెలోనికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆమె పరిస్థితి ఏమైపోయింది? స్వస్థత పొందుకునింది. కాబట్టి మరి ఎవరు సాధు చేయలేనటువంటి జీవితాలను, ఎవరు మార్చలేనటువంటి జీవితాలను ఈ పాత గుమ్మం ద్వారా దేవుడు ఈ సంఘాన్ని వాడుకోబోతున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి, 3వ వచనంలో ఏమని వ్రాయబడిందో. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు నేను, యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి, స్వస్థపరచుకొనుచున్నావా అని వాని అడగగా, ఆ రోగి, అయ్యో, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడంట ఆయన? 35 సంవత్సరాల నుంచి. 2వ వచనం చూడు, ఏ గుమ్మం దగ్గర కూర్చున్నాడు ఆయన? యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు ఆయన? గొర్రెల ద్వారం గుండా కూర్చున్నాడు. 38 సంవత్సరాల నుంచి మరి బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవ్వరు ఆయనను పట్టించుకోలేదు. ఏ వైద్యుడు ఆయనకు మరి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. ఉన్న చోటనే పడిపోయినాడు. కదలలేని స్థితిలో ఉన్నాడు, నిలబడలేని స్థితిలో ఉన్నాడు. మరి ఆయన కంటే ముందర వచ్చినటువంటి వాళ్ళ స్థితిని మారిపోతూ ఉంటే, వాళ్ళ స్థితి మారుతుంది, నా స్థితి ఎందుకు మారట్లేదు అని ఆలోచనలో ఉన్నాడు. నాకంటే వెనుక వచ్చిన వారు నాకంటే బాగైపోతున్నారు, నాకంటే ప్రయోజకులు అయిపోతున్నారు,
నాకంటే ఉన్నతమైన స్థానంలో నిలబడుతూ ఉన్నారు. మరి నేనెందుకు ఇదే స్థితిలో ఉన్నాను, ఇలాగే ఉన్నాను అని బాధపడుతున్నాను. అలాంటి స్థితిలో నుంచి యేసుక్రీస్తు ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు స్వస్థపరచగోరుచున్నావా అని అడిగాడు. ఏ గుమ్మం ద్వారా వచ్చాడు యేసుక్రీస్తు? గొర్రెల గుమ్మం ద్వారానే ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయనను అడుగుతున్నాడు. 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు వయస్సు కంటే ఆయన రోగం యొక్క వయస్సే ఎక్కువగా ఉంది. అలాంటి మరి స్థితిలో ఉన్నటువంటి వాడిని యేసుక్రీస్తు ఏం చేసినాడు? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువము. స్వస్థత పొందగానే ఏమడిగాడు? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అని చెప్పాడు. కాబట్టి 38 సంవత్సరాల నుంచి కదలలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఈరోజు పరుపెత్తుకొని పరిగెత్తాడు. కారణం ఏంటో తెలుసా? పాత గుమ్మము ద్వారా యేసుక్రీస్తు ఆ వ్యక్తిని నడిపించాడు. కాబట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే దేవుడు నీ స్థితిని మార్చేటువంటి వాడుగా ఉన్నాడు. నీ పరిస్థితిని మార్చేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. మరి ఈ 12 గుమ్మాలలో 3 గుమ్మాలు మనం నేర్చుకున్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఈ సంఘానికి ఇచ్చేటువంటి మాట ఏంటంటే, నువ్వు ఈరోజు దేవుని మందిరంలో ఏ గుమ్మముగా నువ్వు వాడబడతావు? గొర్రెల గుమ్మం ద్వారా నువ్వు వాడబడతావా? మత్స్య గుమ్మముగా నువ్వు వాడబడతావా? లేదంటే పాత గుమ్మముగా నువ్వు వాడబడతావా? ఏ గుమ్మముగా నువ్వు వాడబడతావు? ఇంకా 9 గుమ్మాలు ఉన్నాయి. 9 గుమ్మాలు చెప్పిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క గుమ్మముగా దేవుడు ఈ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళను వాడుకుంటాడు. మరి ఈరోజు దేవుని మందిరానికి వచ్చినటువంటి నీవు ఈ 3 గుమ్మాల ద్వారా నేను ఫలానా గుమ్మముగా పనిచేస్తాను, నేను గొర్రెల గుమ్మముగా పనిచేస్తాను, గొర్రెల ద్వారం గుండా అనేకమైనటువంటి గొర్రెలను నేను దేవునికి దగ్గరికి తీసుకొని వస్తాను, చెదిరిపోయినటువంటి గొర్రెలన్నిటిని దేవుని మందిరంలోనికి వచ్చి తీసుకొని వచ్చేటువంటి గొర్రెల గుమ్మముగా నేను పనిచేస్తాను, అనేకమైనటువంటి నూతనమైనటువంటి ఆత్మ ఫలాలను నేను మత్స్య గుమ్మముగా నేను పనిచేస్తాను, పాత గుమ్మముగా నేను పనిచేస్తాను. ఈరోజు దేవుడు మరి ఈ యొక్క 3 గుమ్మాల ద్వారా ఈరోజు నువ్వు ఏ గుమ్మముగా పని చేయాలని ఆశ కలిగి ఉన్నావు? ఏ గుమ్మముగా నువ్వు ఉండాలి అనుకుంటున్నావు? ఏ గుమ్మముగా నువ్వు అనేకులను నడిపించాలి అనుకుంటున్నావు? కాబట్టి మరి మన గుమ్మములో గుమ్మాలైతే ఉన్నాయి, కానీ వాటికి యేసుక్రీస్తు అనేటువంటి ముత్యం అనేది లేకపోతే ఈ గుమ్మాలు నిలబడవు. ముత్యం అనేటువంటి యేసుక్రీస్తు ఆ గుమ్మము దగ్గర లేకపోతే, యేసుక్రీస్తు అనేటువంటి ముత్యము ఆ గుమ్మములో వేసి కట్టకపోతే మనుషుల యొక్క ప్రాకారాలు పడిపోయేటువంటి స్థితిలోనికి వస్తాయి. ముత్యం అనేటువంటి గుమ్మాలు, యేసుక్రీస్తు అనేటువంటి గుమ్మము నీ జీవితంలో లేకపోతే అవి కాల్చబడినటువంటి హృదయాలుగా మార్చబడతాయి, పడిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాయి, దెబ్బతిన్నటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాయి. కాబట్టి మన జీవితంలో మనం ఒకటే అనుకుందాం, ప్రభువా నేను ఒక గుమ్మముగా పనిచేయాలనుకుంటున్నాను, నా జీవితము ఒక గుమ్మం, ఆ గుమ్మానికి ముత్యమైనటువంటి యేసుక్రీస్తుగా నువ్వు ఉండాలని ఆశ కలిగి ఉన్నాను. కాబట్టి నాకు విలువనిచ్చేది నీ ముత్యమే. ఆ ముత్యము నా హృదయానికి, ఆ ముత్యం అనేటువంటి యేసుక్రీస్తు ద్వారా నేను ఈ గుమ్మాన్ని నేను కట్టబడాలి అనేసి ఈరోజు మనం అందరము తీర్మానించుకొని మనం ఒక్కొక్కరము ఒక్కొక్క గుమ్మముగా పనిచేయాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుంటూ అయ్యగారికి అప్పచెబుతూ ఉన్నాను.